బలహీనుడనయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. दिव्य सत्प्रसाद प्रभु आराधना, दिव्य सत्प्रसाद प्रभु आराधना, दिव्य सत्प्रसाद प्रभु स्तोत्र, दिव्य सत्प्रसाद प्रभु स्तोत्र, दिव्य सत्प्रसाद प्रभु आराधना, दिव्य सत्प्रसाद प्रभु आराधना, मरिय तनयुड आराधना, मरिय तनयुड आराधना, मरिय तनयुड स्तोत्र, मरिय तनयुड स्तोत्र. Praise the Lord, 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 praise the Lord. క్రీస్తునామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు దేవుని చూసి అతిశయపడతాడు, దేవుని చూసి గర్వపడతాడు. ఏం చూసుకుంటారా ఎగిరి పడుతున్నాం అని అంటున్నాం కదా. కొంతమంది గర్వంగా మాట్లాడారు, కొంతమంది అంటున్నా నాకే లెక్క అంటుంటారు కదా. మానవుడు ఏం చూసుకుని ఎగిరెగిరి పడతాడు, ఏం చూసుకుని గర్వపడతాడు. అంతేకాదు, డబ్బు సెన్సర్ 1000 ఎకరాలు బాగుంది అనుకో, ఆగేం 1000 ఎకరాలు నువ్వెంత నీ బ్రతుకెంత అంటాడు. నువ్వెంత నీ బ్రతుకెంత. డబ్బు బాగా సంపాదించడం డబ్బు పాడేస్తే ఏదైనా కొంటాను, డబ్బు పాడేస్తే ఏదైనా సాగుతుంది. అంతగా వాళ్ళు తీసుకోవాలి రా, ఏది చేయాలో తెలుసు. డబ్బు ఉంటే కొండ మీద కూతురైనా తీస్తారు. 100 రూపాయల పనులు చూపించి కోరుకుంటుందా? 2000 రూపాయలు చూపిస్తే ఇప్పుడు 2000 రూపాయలు వచ్చింది. 2000 రూపాయలు డబ్బు కట్టబట్టి కోతులు చూపించినా బాగా అవుతుందా? వెదరు వెళ్ళారా? ధర్మం మాత్రాన మనం ఏం చేయదు. అందుకని మానవుడు డబ్బుంటే గర్వపడతాడు, ఆస్తుంటే గర్వపడతాడు, అంతస్తుంటే గర్వపడతాడు, లేదా పదవుంటే గర్వపడతాడు, అందుబలంటే గర్వపడతాడు, నందుబలంటే గర్వపడతాడు. అందుబలము, ఆస్తు బలము, ధనబలము గర్వపడతాడు మానవుడు. కానీ శాశ్వతమైనగా ఈ సిరి సంపద చూసిన గర్వపడటంలో గుర్తు చేసుకుంటున్నాను. దేవుడి రోజు నీకున్నటువంటి సిరి సంపద చూసిన వివరిస్తున్నామేమో. నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు పదవి ఉంది, నాకు మందుబలం ఉందని గర్వపడుతున్నారేమో. ఓ మానవుడా, నీ బ్రతుకు నీటి పైన బుడగ లాంటిది. అది ఏ క్షణాన పగిలిపోతో తెలియదు. నీ బ్రతుకు నీటి పైన ఆవిరి లాంటిది. అది ఏ క్షణాన ఆవిరైపోతుందో తెలియదు. నీ బ్రతుకు గట్టి పువ్వు లాంటిది. అది ఉదయాన్నే చిగురించి పుష్పించి మధ్యాహ్న కాలంలో ఎండబెడి మాడి బస్సై సాయంత్రానికి వచ్చేటటువంటి గాలికి ఎటుకొట్టుకుపోతే తెలియదు కనుక నువ్వు దేనిని చూసి అతిశయపడుతున్నావు?
నువ్వు దేవుడిని చూసి గర్వపడుతున్నావు నువ్వు గుర్తు చూసుకొని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుడిగా ఆత్మపరిశీలన చేసుకుంటాం. పేదవాడు వెంకాడేది కానీ దొంగకాడినటువంటి వాడు మనం దేని గురించి ఎంతసేపు పడుతూ ఉన్నాం? మనం కూడా అప్పుడు అపారం చూసుకుని మందు బలం చూసుకుని గర్వపడుతున్నామా? లేదా నా దేవుని నేను అతిశయించుచున్నాను, నా దేవుని యొక్క కృపను బట్టి నేను అతిశయించుచున్నాను, నా దేవుని యొక్క కృపను బట్టి నేను ఆనందించుచున్నాను, నా దేవుని యొక్క కృపను బట్టి నేను గర్వపడుతూ ఉన్నాను, నా దేవుని యొక్క కృపను బట్టి నేను బలపడుతూ ఉన్నామని దేవుడికి మన జీవితాన్ని, మన సర్వస్వాన్ని సమర్పించి ఆయన పరిశుద్ధమైనటువంటి పాదాల చెంత సాష్టాంగపడి దేవాలయాన్ని మట్టి వంటి వాడు, ఈ పాదముల మీద ధూళి వంటి వాడు కూడా నీ కృప ఉంటే చాలు ప్రభువా అని అంటున్నామా అనేది ఆత్మపరిశీలన చేసుకోమని ఈ ఉదయకాల సమయంలో దివ్య సర్వసాధ ప్రభు మనలను అడుగుతున్నాడు. ప్రియ దేవుడిగా ఈ లోక సంపదలు శాశ్వతం అనుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు, వారస్తి, ఐశ్వర్యము, అంతస్తు, పేరు ప్రఖ్యాతులు, పదవులు శాశ్వతం అనుకుంటూ ఉన్నాం. మన ఆయుష్ కాలం ఎంత మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనం రక్షించలేవని, ఇవన్నీ కూడా మన జీవితానికి జీవాన్ని ఇవ్వలేవని, ఇవన్నీ కూడా మనల్ని ఏమాత్రమో రక్షించలేవు, కాపాడలేవని తెలుసుకోమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు కీర్తనకారుడు చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడు కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 5వ వచనం 5-6-7 కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 5వ వచనం. తమ కలిమిని నమ్ముకొని తమ మహా సంపదను వచ్చి గొప్పలు చెప్పుకొను దుష్టులైన శత్రువులు నన్ను చుట్టుముట్టగా నాకు వాటిలో ఆపదలను గురించి నేనేమాత్రమో భయపడను. ఒకవేళ నీకు ఆస్తి లేదని, అంతస్తు లేదని, ధనము లేదని, అంతబలం లేదని, పేరు ప్రఖ్యాతులు లేవని, పదవులు లేవని భయపడుతున్నావేమో నీవు. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ప్రియమైన దేవుడిలాగా ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చినవి, ప్రభు మనల్ని ప్రేమించినవి. నీకున్నటువంటి సిరి సంపదలు కావచ్చు, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, నీకున్నటువంటి పదవులు కావచ్చు, ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకుని దేవుని సన్నిధిలో వదిలి దేవునికి వినమ్రంగా జీవిస్తే ఆ సిరి సంపదలు నిన్ను నడిపిస్తున్నాడు. ఆ సిరి సంపదల ద్వారా దేవుడు నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి సిరి సంపదలు మనం తెలుసుకున్నాం. కానీ మానవుడు ఏం చేస్తాడో తెలుసా? మానవుడు మనం ఏం చేస్తాడో తెలుసా? ఇదంతా నాదే, ఇదంతా నా కష్టార్జితం, ఇదంతా నేను సంపాదించాను, చెమటూడ్చి సంపాదించాను. నువ్వు విత్తనం వేసి వస్తున్నాం పొలం, అది ఎలా పట్టుకెళ్తుందో తెలియదు. విత్తనం వేసి వస్తాం, నీళ్ళు పెడతారు అంతే. అది ఎలా పట్టుకెళ్తుందో మనకు తెలియదు. ప్రభు అంటాడు, రైతు విత్తనం వేసి వస్తాడు, నిద్రపోతాడు, కానీ దానిని మొలకెత్తించేవాడు ఎవడు? దేవుడే. దాన్ని ఫలింప చేయవాడు ఎవడు? చివరింప చేయవాడు ఎవడు? అది 30 60 100 ఫలింప చేయవాడు ఎవడు? దేవుడే. అంతేలేదు, నిమిత్త మాత్రం పరిశుద్ధ దేశాలు తీసుకుంటూ రైతు విత్తనం మీద చదివి వస్తాడు, కానీ అది ఏ విధంగా ఫలిస్తుందో, ఏ విధంగా అది చివరిస్తుందో, ఏ విధంగా అది 30 100 ఫలించి ఆ యొక్క రైతుకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నది ఎవరు తెలుసా? దేవుడే. ప్రభు అంటాడు, కన్నీటితో విత్తువాడు ఆనందంతో పంట కోసుకుంటాడు. కన్నీటితో విత్తువాడు ఆనందంతో పంట కోసుకుంటాడు. దేవుని యొక్క విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే ప్రభువు నీ కన్నీటి ద్వారా విత్తినటువంటి నీ కష్టార్జితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. నీ కష్టార్జితాన్ని దేవుడు 30 60 100 ఫలింప చేసి నీకు ఏ లోటు లేకుండా, నీ
దేవుడు మనల్ని కాపాడతాడు. ప్రియమైనటువంటి దేవుడు ఆ పెద్దలు చెప్తుంటారు కదా సామెత, ఏంటది? పెద్దలు చెప్తుంటారు. ఏ సామెత అది? ఏ సామెత అది? అరే, ప్రతి బియ్యం గింజ మీద పేరు రాసి ఉంది ఆహారం తినాలంటే. ఏమంటాడు? ప్రతి బియ్యం గింజ మీద, బియ్యపు గింజ పైన పేరు రాసి ఉండాలంటే తినాలంటే. నోటి దాకా వస్తుంది, అది లోపలికి ఎంతో లేదు కూడా తెలియదు. ఏమన్నా నోటి దాకా వస్తుంది, అది తినాలన్నా, దాన్ని నువ్వు అడిగించుకోవాలన్నా, జీవశక్తి కలిగి ఉండాలన్నా దేవుడి కృప అయితేనే, దేవుడు అనుమతిస్తేనే అది జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళాలని సత్యము పెద్దలు వారి జీవితంలో అనుభవించారు కనుక ఈ విషయాలు చెప్తుంటారు. కానీ మనకి ఎలా ఉంటుందంటే అది ఎక్కకాలంగా ఉంటుంది. మనకు తెలియదు కదా దాంట్లో ఉన్నటువంటి విలువ. ఏదైనా తలనాటు వస్తేనే కానీ తన జీవితంలో అనుభవిస్తేనే కానీ అది తెలియదంట. మనం అనుకోవచ్చు, మనం కొండ నిండా వండుకొని, దాని నిండా కూర వండుకొని, మంచి మటన్ కూర వండుకొని ఎదురుగా పెట్టుకుంటాం. అది తినేదాన్ని కూడా నువ్వు తింటావో కూడా తెలియదు. అది తినేదాన్ని కూడా నువ్వు తింటావో కూడా తెలియదు. ప్రదేవుడు పెట్టారా ఆత్మ పరిశీలన చేసుకుంటా. ప్రభు అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథం ద్వారా. అభిరాజు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు, తన కలిమిని నమ్ముకుని తమ మహాసంపదను గురించి గొప్పలు చెప్పుకోడు దుష్టులైన శత్రువులు నాకు చుట్టుముట్టుగా నాకు వాటిని ఆపుదలను గురించి నేను ఏమాత్రము భయపడను. రాజు తెలిస్తే దెబ్బలు పొదిలేండి అంటే, రాజు తలుచుకుంటే ఎవరైనా శిక్షిస్తాడు. కానీ దేవుడు తెలుసుకుంటే రాజుని రాజుబాబును కూడా శిక్షిస్తాడు. రాజుని రాజు కూడా శిక్షిస్తాడు. ఇది దేవుడికి భయపడాలి. రాజు గారు భయపడేది, రాజు శిక్షకు గారు భయపడేది, దేవుడికి భయపడాలి. దేవుడి మీద ఆధారపడాలి, దేవుడు నమ్ముకోవాలి. దేవుడే నా సర్వస్వమని దావీదు రాజు అన్నట్టుగా దేవుడి మీద ఆధారపడాలి. ఆయన అంటూ ఉన్నాడు, ఈ దుష్ట జనులు, ఈ దుష్టులైన శత్రువులు నా చుట్టుముట్టారు, నాకు వాటి ఆపదలకు వచ్చిన ఏమాత్రమో భయపడనంటాడు. నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణంలో నిలబెట్టుకోలేడు. ఏం చేస్తాడు? నీకు ఎంత డబ్బు ఉన్నా మాత్రం నీ ఆయుష్ ఇచ్చేది దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. నిన్ను తన రెక్క చేత కాపాడి నేను నూరేళ్ళు ఆయుష్ను ఆరోగ్యంలో ప్రసాదించేది దేవుడు. ఈ డబ్బు కాదు నేను కాపాడు. ఈ డబ్బు జబ్బును నయం చేయలేదు. నీకున్న డబ్బు నీకు వచ్చినటువంటి జబ్బుని నయం చేయలేదు. ఈ కరోనా సీజన్లో, కరోనా కాలంలో ప్రజలందరూ తెలుసుకున్నారు, ఎన్ని కోట్లు సంపాదించినా ప్రాణభిక్ష పెట్టేది భగవంతుడే. ఎన్ని కోట్లు సంపాదించినా తన ప్రాణం నిలుపుకోలేడు. ఎన్ని కోట్లు సంపాదించినా తన ప్రాణం బదులు ఏమీ ఇవ్వలేడు. అది కేవలము భగవంతుడు మాత్రమే ఆ ప్రాణాన్ని నిలబెట్టగలనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లల, నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణములను నిలబెట్టుకోలేడు. దేవునికి సొమ్ము చెల్లించి, ఏమంటాడు? దేవునికి సొమ్ము చెల్లించి ఆస్తులు నిలుపుకోలేడు. ఒకవేళ దేవునికి ఒక కోట్ల ఫలితాలయ్యా, ఇదిగో నాకున్నటువంటి శుభవ్యాధి నుంచి నన్ను కాపాడదు. దేవుడు కాపాడతాడా? షుగర్ వ్యాధి తీసేస్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక కోట్ల ఫలితాలు నా షుగర్ వ్యాధి లేకుండా నయం చేయడం నయం చేస్తాడా? దేవుడి సరికొచ్చి మన విరిగి నలిగిన హృదయాన్ని, మన స్థితిని, మన అనారోగ్య పరిస్థితిని, మన స్థితిని, మన గతిని దేవుని సన్నిధిలో సమర్పించాయా. ఇదిగో నా జీవితంలో వచ్చినటువంటి బాధ, ఈ శ్రమను నన్ను కాపాడుకోవడానికి ప్రభు ఉన్నాడు. నా కృప నీకు చాలు అంటున్నాడు. నా కృప నీకు చాలు అంటున్నాడు. ఆయన పట్టుకుంటే నీకు ఏ రోగము కూడా, ఏ జబ్బు కూడా మనం ఏమి చేయదు. మీరు అనుకోవచ్చు, మానవ జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలతో కూడుకున్నటువంటిది. అది ఎంత భయంకరమైనటువంటి వ్యాధి అయినప్పటికీ, అది ఎంత నైపుణ్యమైనటువంటి జబ్బైనప్పటికీ దేవుడికి అసాధ్యమైనది లేదు. అది నేను స్వస్థపరచాలని దేవుడు అనుకుంటే, లేదు ఆ వ్యాధితో, ఆ బాధతో బాధపడాలి, ఈ యొక్క విశ్వాసాన్ని నువ్వు పరీక్ష చేసుకోవాలి, ఆ శ్రమలో నలగొట్టబడాలి, ఆ శ్రమ ద్వారా నువ్వు పొందుకునేటటువంటి ఆ మహిమను స్వీకరించాలి, పొందుకోవాలి అని దేవుడు ప్రణాళిక అయితే దేవుడి చిత్తమైన దాన్ని
ప్రభువు కూడా స్వస్థపరచు. పునీత పౌలు గారు అడుగుతున్నాడు, అయ్యా నా బలహీనతలో నేను ప్రభువులకు మొరపెట్టగా, నా వ్యాధి బాధల్లో నేను ప్రభువులకు మొరపెట్టగా, నా శోధనలో నేను ప్రభువులకు మొరపెట్టగా, ఈ శోధన నుండి, బాధల నుంచి, వ్యాధుల నుంచి కాపాడమని ప్రభువుని అడిగితే ఏమన్నాడు తెలుసా ప్రభువు? పౌలా, నా కృప నీకు చాలు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటి గురించి భయపడవలసిందా. నువ్వు ముందుకు నడు, నీ సువార్త పరిచర్యను కొనసాగించు, నా సువార్తను నువ్వుగా ప్రకటించు, నేను నీకు తోడైనా. నువ్వు ఎప్పుడు మరణించావు, ఎప్పటి వరకు నువ్వు ఈ సువార్త పరిచర్య చేయాలో నేను రాసి పెట్టించాను కనుక నువ్వు భయపడక. అపోస్తలుల కార్యాలు చదవండి, ఎంత చక్కగా ఉంటుందో మాటలు. పౌలు గారితో మాట్లాడుతున్న మాటలు. ఆయన సముద్రం మీద ప్రయాణం చేసుకుని పడవ పగిలిపోయినాడు, రోమ్ నగరానికి వెళ్తున్నాడు. ఆయన బంధింపబడ్డాడు. బంధింపబడి ధర్మశాస్త్ర బోధకులు పరిచర్యలను పట్టుకుని బంధించి వాడిని రాజుకు అప్పగించారు. రాజుకు అప్పగిస్తే ఆ రాజు ఆయన పరిశీలించిన తర్వాత ఆయన అంటాడు, ఏంటో ఏ తప్పు లేదు కదా, ఎందుకు ఈయన నాకు అప్పగించారు అంటే, లేదు ఈయన శిక్షించాల్సిందే అంటాడు. పౌలు గారు ఏమంటాడు తెలుసా? నేను రోమా పౌరసత్వాన్ని పొందిన వాడిని కనుక నన్ను తీర్పు తీర్చాలన్నా, నాకు శిక్షణ తీర్చాలన్నా రోమా చక్రవర్తి మాత్రమే నాకు తీర్పు విధించాలి, రోమా చక్రవర్తి మాత్రమే నన్ను శిక్షించాలి. కనుక ఎవరికి కూడా అధికారం లేదు. ఎందుకంటే పౌలు గారు రోమా పౌరసత్వాన్ని పొంది ఉన్నాడు. ఆయన హెబ్రీయుడు కానీ రోమా పౌరసత్వాన్ని పొంది ఉన్నాడు, రోమిల పౌరసత్వాన్ని పొంది ఉన్నాడు. రోమిలను ఆ రోమా చక్రవర్తి తప్ప ఎవరు కూడా ఆయన శిక్షించలేదు కనుక ఆయన అంటాడు, నన్ను రోమా చక్రవర్తి తప్ప ఎవరు నన్ను శిక్షించలేదు అన్నప్పుడు ఆయన్ను పడవ మీద రోమ్ నగరానికి పంపిస్తుంటే మధ్యదారిలో పెద్ద తుఫాను వచ్చి పడవ పగిలిపోతే అప్పుడు తనతో ఉన్నటువంటి సైనికులందరూ కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని పౌలు ప్రార్థన చేసినటువంటి పౌలు ఎదురు భయపడుతున్నాను, చనిపోవడానికి అనుకుంటున్నావా? ఈ సముద్రంలో పోయి నేనే నేర్పడిస్తాను. రోమ్ నగరంలో నా కోసం సాక్షిగా నిలబడాలి, ఈ సాక్ష్యం రోమ్ నగరంలో ప్రకటించాలి అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రభువు ఆయన ఎప్పుడు ప్రకటించాలో కూడా ప్రభువే నిర్ణయిస్తాడు. కనుక వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, నరుడు డబ్బు చెల్లించి మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభువు మరలా ఆహాజుకు ఈ క్రింది సందేశము వినిపించెను, నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంకేతమును కోరుకును. ఆ సూచనను పాతాళ క్రింద నుండి అయినను లేక ఆకాశం పై నుండి అయినను చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాజు, నేను ఏ గుర్తును అడుగును, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశ రాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలని కాబోలు, నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తులు చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువు వాక్కు. ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట్లా వచ్చి ఉన్నాను. హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. మరి ఒకసారి హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఏవైనా ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణం చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనేను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించింది. దహన బలులకు పాప పరిహారార్థమై అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లంటే, నన్ను గురించి శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా
ఇదిగో ఓ దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు నేను ఇక వచ్చి ఉన్నాను. ఆయన మొదటి చెప్పాను, బలులు అర్పణలను దాన బలులను పాప పరిహారార్థమై అర్పణలను నీవు కోరలేదు, నీవు వారితో తృప్తి చెందలేదు. ఈ బలులు సర్పణమత్తయు చట్ట ప్రకారమే జరిగినది. ఆయన ఆయనను తదుపరి ఆయన, ఓ దేవ, నీ చిత్తం నెరవేర్చుటకు నేనిక వచ్చి ఉన్నాను అని పలికాడు. కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వారి స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించాడు. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లే కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ మనమందరము పాపముల నుండి శాశ్వతంగా పవిత్రంగా చేయబడింది. ఇది ప్రభుని వాక్కు. ప్రభు మీతో ఉండనుగాక. పునీత లూకా రాసిన సువిశేషంలోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెను, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనెదవు. ఆ శిష్యునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడను. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుణ్ణి ఎరగను కదా, ఇది ఎప్పుడు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిష్యువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమల్లి ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ తల్లి తన జీవితంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని విశ్వసించింది కాబట్టి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మింది కాబట్టి ఆ తల్లి అంటుంది, ఇదిగో దేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను నీ దాసురాలను, నిశ్చితమే నా జీవితంలో నెరవేరగా కానీ తన యొక్క సర్వస్వాన్ని
ప్రభుని నామాన్ని గణపరచడానికి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్పించింది. అదే విషయాన్ని క్రీస్తు ప్రభువు ఆ కల్వరి విధిలో, తండ్రి ఇది నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరను కాక అని గెత్సేమనే తోటలో ప్రార్థించినటువంటి ప్రార్థన కల్వరి విధిలో ఆ ప్రభువు సమర్పించాడు. తన సర్వస్వాన్ని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుడి మనం కూడా మనందరి జీవితంలో దేవుడి చిత్తం అయితే నా జీవితము ముందుకు సాగు, నా కుటుంబము ముందుకు సాగు అని దేవుడి మీద ఆధారపడి మన ఎల్లప్పుడూ కూడా ప్రభువును నమ్ముకుని దేవుడి బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాం. అమ్మ మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా మనందరికీ కూడా తోడైంది. మనకు ప్రార్థనా సహాయం ద్వారా నడిపించమని ఎనిమిది బలిపూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిల్చుని మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. వంశలాధికారం పాటుపడి స్లేవ్ మీద కట్టుబడి అన్నం పొంది సమాధిలో ఉంచబడి పరలోకముకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుటుంబం కూర్చుని తీర్పు చేయటకు ఆత్మవిశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కదలిక పునీతుల సంబంధ పాపములన్నీ ఇదిగో దేవా నా జీవితం సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ పని సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరుడికి అంగీకారం ప్రార్థింపుడు ప్రయోజనం కొరకు ఈ కర్మ ద్వారా ఈ బలం స్వీకరించదు కాక. సర్వశక్తులలో సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని మనిషి అవతార రహస్యమును తన భారతదశగా గ్రహించి శ్రీసభ వేడుకలు చేసుకొనిచున్నది. ఆ ఆనందముతో శ్రీసభ కోరుకుని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపు. ఈ దివ్య సంస్కారములను మేము నీ ప్రేమను కలిగితేగా చవి చూడకూర్చుకుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందరుగా, మీ ఆత్మతో ఉందరుగా. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుతా యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోట్ల మేము కృతజ్ఞత ఉండము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవుడు ప్రకటించిన శుభవార్తను కన్య అయిన మరియమాత భక్తి విశ్వాసంతో స్వీకరించాడు. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కళంక గర్భమందు మోసింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరినట్టును ప్రపంచ ప్రజల నిరీక్షణము ఫలించినట్టును ఆమె చేశాడు. కావున క్రీస్తు ద్వారా నూతన పరివారము నీ వైభవమును ఆరాధించుచున్నది. నిత్యము నీ సింహాసనం ఎదుట నిలిచి ఆనందించుచున్నది. వారితో మా స్వరములు రేఖలు చేయమని నిన్ను ప్రార్థించుచు మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా,
చూస్తున్నాం. ఇదిగో సర్వేశ్వరుడు గొడపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొడపిల్లకు పిలువబడ్డ వారు తండ్రులు. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించే పాత్రలు కాదు, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందింది. పరిశుద్ధ బలి ప్రభు యేసువే జీవహరం పరిశుద్ధ